వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. టీడీపీ కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట నానాటికి దిగజారుతుందని, దేవదేవుడి చెంత నిత్యం అపచారాలు కొనసాగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారన్న ఆయన, ఇది హిందూ సనాతన ధర్మానికి పూర్తి విరుద్దమని, పురాణాలు సాంప్రదాయాల యథేచ్ఛ ఉల్లంఘన అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారి ఒకరు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారని, సీఎం సూచన లేకుండా ఆ స్థాయి నిర్ణయం ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఆలయంలో పెద్ద అపచారం, సాంప్రదాయానికి ఘోరం జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి, వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే, స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పఠిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేణోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు, దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరమేమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమేంది మీరు మాట్లాడేది చదివేది, దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం. సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది. సనాతన భారతీయం వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి, కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది గుండెలు నులిపేసేటువంటి.
యువతలకు మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచంగా పనిచేస్తుందని భీమవరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎండీ మహ్మద్ ఉన్నీసా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు మహిళలకు శక్తి యాప్పై అవగాహన కలిగించి వారి మొబైల్స్లో యాప్ ఇన్స్టాలేషన్ చేయించి మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసులు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు, మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. స్కూల్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిత్యం సేవలు అందించే అవకాశం రెవెన్యూ శాఖకు ఉంటుందని, మారుతున్న కాలానుగుణంగా రెవెన్యూ సేవలను మరింత సమర్థతతో ప్రజలకు అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కేఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రత్నకుమారి, పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి ఇతర అధికారులతో కలిసి తోటా సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు. But the first people who were there on the line was department, and appudu I know how people were dependent on us, not just on public departments also, including all so-called line departments. Later tarvata second wave vestunnam, another first wave started with this color. So my sole point in enduku cheppanante, at the end of the day when you say it's mother department, you should be ready to take blame also. మనం పని చేస్తున్నాం కాబట్టి మనం అందరూ మెచ్చుకోవాలి అనుకుంటే ఇట్ డజంట్ వర్క్, ఇట్ డజంట్ హ్యాపెన్. ఓన్ ఫ్యామిలీస్ లో హౌ మెనీ ఆఫ్ us hate fathers? I used to hate my father just because he used to treat me కొంచెం harshly. He's a lecturer, you understand, no teacher's family. But just because he's taking responsibility, he has to take the blame also. It's like that. So మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మానేస్తే then people will stop respecting you. Good side is people will stop criticizing you also. మన ఆ పార్ట్ తీసుకుంటామా? Let us take responsibility, but let us be ready to take both blame and be happy with whatever work we do. ఈ పార్ట్ తీసుకున్నాను, I think it's a personal choice. I know a lot of people will want to be on field, a lot of people will not to be on field. నాకు ఈ డిపార్ట్మెంట్ వద్దు, నేను వేరే దానికి ఏదో ఫారెన్ డెప్యుటేషన్ వెళ్తాను. ఇంకొక ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందని గూడూరు ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ కరెంటు ఏర్పాటు చేసుకోవచ్చని, దీని ద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చునని తెలియజేశారు. సోలార్ కరెంటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే
ఉంటే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలియజేశారు. ప్రజలు వీటిపై అవగాహన పెంచుకుని సోలార్ కరెంటును ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. సూర్యఘర్ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఈ పథకంలో వినియోగదారులకి సబ్సిడీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే బిల్లులో వచ్చే సేవింగ్ ఏదైతే ఉంటుందో బిల్లులో వచ్చే తగ్గుదలని వాళ్ళు దాన్ని బ్యాంకుకి ఈఎంఐ ద్వారా కట్టడం ద్వారా బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వినియోగదారులకి సులభంగా రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వినియోగదారుల్ని వాళ్ళు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ అనుసంధానం చేయడం, వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేయడం, సరఫరాదారులకి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనే దాన్ని వాళ్ళకి వివరించడం ఇవన్నీ కూడా జరిగింది. దాంట్లో 3 కిలోవాట్లు, 2 కిలోవాట్లు, 1 కిలోవాట్లు వినియోగదారులకు వీలైన ఎంతవరకు వీలైతే అంతవరకు సరఫరాని తీసుకోవడానికి, అంతవరకే సోలార్ ప్యానెల్ని తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. వాళ్ళు ఎంత తీసుకుంటే దానికి తగిన లోన్ మాత్రమే తీసుకుంటారు. దీనిలో ఇంకొకటి ఏంటి, అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వలన లోన్ తీసుకోవాల్సిన అమౌంట్ చాలా తగ్గుతుంది. ఆ లోనుకి కట్టే ఈఎంఐని బిల్లులో వచ్చే ఆదా సుమారుగా సరిపోతాయి అని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. వినియోగదారులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సోలార్ ప్యానెల్ని ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకొని మీరు బెనిఫిట్ పొందండి, పర్యావరణానికి మేలు చేయండి, అలానే విద్యుత్ బిల్లుల నుంచి ఆదా పొందండి. అందరికీ ఉపయోగకరమైన ఈ సోలార్ని ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ప్రపంచం సంఘర్షణలతో ఉన్నప్పుడు యోగా శాంతి మార్గం చూపుతుందని వ్యాఖ్య. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థుల గిన్నిస్ రికార్డును ప్రస్తావించిన సీఎం. అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్కు లభించిన గొప్ప గౌరవమన్న డిప్యూటీ సీఎం పవన్, సాగర తీరంలో 11వ యోగా దినోత్సవ వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతుందన్న వైసీపీ నేత భూమన, తిరుమలలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.